హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల మరియు వికాసం పరిపక్వతకు దారితీస్తాయి. ఆప్షన్ 2 పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత ఒక్కటే. ఆప్షన్ 3 పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. ఆప్షన్ 4 పెరుగుదల మరియు వికాసం పరిపక్వత నుండి స్వతంత్రంగా ఉంటాయి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అహం కేంద్రీకృత గుణం, స్వార్థం మరియు సహకారం వంటి లక్షణాలు వ్యక్తి యొక్క ఈ వికాసాన్ని గురించి తెలుపుతాయి. ఆప్షన్ 1 భౌతిక మరియు సాంఘిక. ఆప్షన్ 2 సాంఘిక. ఆప్షన్ 3 భావోద్వేగం మాత్రమే. ఆప్షన్ 4 భౌతిక మరియు చలనాత్మక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సాంఘిక. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం యొక్క ఈ దశలో పిల్లవాడు బొమ్మను ఒక జీవిగా భావించి ఆడుకుంటాడు. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి రంగులు ఎంచుకోవడం, రంగులు వేయడం, బొమ్మలు గీయడం మొదలైన వాటిలో తన 6 ఏళ్ల కుమార్తె ప్రతిభను చూసి సహజంగానే ఆమె చిత్రకళలో చాలా ప్రతిభావంతురాలు అవుతుందని గమనించాడు. భవిష్యత్తులో ఆమె మంచి చిత్ర కళాకారిణిగా ఎదగడానికి తన కుమార్తెను చిత్రకళా శిక్షణకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తండ్రి గమనించింది తన కుమార్తె యొక్క ఆప్షన్ 1 అలవాట్లు. ఆప్షన్ 2 వైఖరి. ఆప్షన్ 3 సాధన. ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలను పెద్దగా పట్టించుకొని శైలజ కొడుకు ఒక విందుకు వెళ్ళాలనుకుని తన తల్లిని అభ్యర్థించాడు. పరీక్షల ప్రాముఖ్యత మరియు బాధ్యత గురించి తన కొడుకుకు తెలియజేసేందుకు శైలజ పరీక్షలకు హాజరు కాకపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి వివరించి పరీక్షలకు సిద్ధమయ్యి ఆ తర్వాత విందుకు వెళ్ళాలని చెప్పింది. తల్లిగా శైలజ శైలి ఆప్షన్ 1 జోక్యరహిత. ఆప్షన్ 2 నిరంకుశ. ఆప్షన్ 3 అధికారయత. ఆప్షన్ 4 అనుమతిపూర్వక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అధికారయుత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకదానికి హ్యాలో ఎఫెక్ట్ లోపం ఉండవచ్చు. ఆప్షన్ 1 ప్రత్యేక పరీక్ష. ఆప్షన్ 2 నిర్ధారణ మాపని. ఆప్షన్ 3 నిష్పాద పరీక్ష. ఆప్షన్ 4 ప్రయోగం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్ధారణ మాపని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏ అభ్యసకుడి ఆరోగ్యం, బి బోధనాభ్యాస సామగ్రి, సి అభ్యసకుని నైపుణ్యాలు, డి ఉపాధ్యాయుని జ్ఞానం. ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్ 2 ఏ, బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 3 ఏ, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి ఆల్ ఆర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శాస్త్రీయ నిబంధన యొక్క ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్ 1 రోడ్డు దాటిన వృద్ధుడికి సహాయం చేసిన పిల్లవాడికి ప్రవర్తనను పునర్బలనం చేయడానికి బహుమతి ఇవ్వడం. ఆప్షన్ 2 అక్షరాలను సరిగ్గా రాయడం నేర్పడానికి 4 రోజుల బుక్కపై పిల్లలతో రాయించడం. ఆప్షన్ 3 పూర్వ పాఠశాల దశ పిల్లలను మొదట్లో టాఫీలు మరియు బొమ్మలు ఇవ్వడం ద్వారా పాఠశాలకు అలవాటు పడేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఇష్టపడే ఇతర కృత్యాలు చేయించి పాఠశాలకు ఇష్టంగా వెళ్ళేలా చేయడం. ఆప్షన్ 4 వివిధ రకాల వస్తువులను కలిగి ఉన్న ట్రే నుండి సారూప్య వస్తువులను వేరు చేసే కృత్యాన్ని పిల్లలకు ఇవ్వడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పూర్వ పాఠశాల దశ పిల్లలను మొదట్లో టాఫీలు మరియు బొమ్మలు ఇవ్వడం ద్వారా పాఠశాలకు అలవాటు పడేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఇష్టపడే ఇతర కృత్యాలు చేయించి పాఠశాలకు ఇష్టంగా వెళ్ళేలాగా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్,
తన తాగుబోతు తండ్రి అనారోగ్యంతో బాధపడడం చూసి మద్యపానం అసలు తీసుకోకూడదని ఒక పిల్లవాడు నిర్ధారించుకున్నాడు. బండూరా ప్రకారం ఇక్కడ అభ్యసనం దీని వలన జరిగింది. ఆప్షన్ 1 ప్రవర్తన యొక్క పునర్బలనం. ఆప్షన్ 2 ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం. ఆప్షన్ 3 ప్రత్యక్ష అనుభవం. ఆప్షన్ 4 శాబ్దిక సూచన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి ప్రేరణను కలిగించే టెక్నిక్ కాదు. ఆప్షన్ 1 ప్రశంస మరియు మందలింపు. ఆప్షన్ 2 బహుమతి మరియు శిక్ష. ఆప్షన్ 3 నిబంధనం మరియు స్వయంచాలనం. ఆప్షన్ 4 పోటీ మరియు సహకారం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నిబంధనం మరియు స్వయంచాలనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అభ్యసన బదలాయింపుకు తోడ్పడనిది. ఆప్షన్ 1 సాధారణీకరణం. ఆప్షన్ 2 సారూప్యత. ఆప్షన్ 3 అనుభవం. ఆప్షన్ 4 ఏకాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏకాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 బోధన మరియు అభ్యసన ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు. ఆప్షన్ 2 బోధన మరియు అభ్యసనం నిరంతరం ఒకదానినొకటి మారుస్తూ మెరుగుపరుస్తూ ఉంటాయి. ఆప్షన్ 3 బోధన మరియు అభ్యసనం రెండు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మక అంశాలను కలిగి ఉంటాయి. ఆప్షన్ 4 బోధన అనేది సౌకర్యం కలిగించేది, అభ్యసనం అనేది వికసింపజేసేది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 బోధన మరియు అభ్యసనం ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో స్క్రీన్ ప్లేపై ఉపశీర్షిక వేయటం ఈ వర్గానికి చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడినది. ఆప్షన్ 1 దృష్టిలోపం. ఆప్షన్ 2 బౌద్ధిక వైకల్యం. ఆప్షన్ 3 వినికిడి లోపం. ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వినికిడి లోపం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తన బిడ్డలో వ్యక్తుల మధ్య సంబంధాలు, పరస్పరంగా ఆధారపడడం, చర్యలకు జవాబుదారీతనం, మెరుగైన ఆలోచన విధానం, క్రమమైన వ్యాయామం మరియు సహానుభూతి వ్యక్తీకరణ పరంగా చాలా అభివృద్ధి చెందుతుందని పేరెంట్ టీచర్ మీటింగ్లో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ బిడ్డలో ప్రతిబింబించే అభివృద్ధి ఆప్షన్ 1 సర్వతోముఖాభివృద్ధి. ఆప్షన్ 2 సాంఘిక మరియు ఉద్వేగ వికాసం మాత్రమే. ఆప్షన్ 3 ఉద్వేగ మరియు బౌద్ధిక వికాసం మాత్రమే. ఆప్షన్ 4 సాంఘిక మరియు భౌతిక వికాసం మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సర్వతోముఖాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత నమూనా యొక్క లక్షణం. ఆప్షన్ 1 ఇది సాధారణం నుండి సంక్లిష్టమైన బ్యానును అనుసరించడం. ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక రూపకల్పన అభ్యసకులందరి అభ్యసన అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఆప్షన్ 3 ఉపాధ్యాయునికి దీనిని అమలు చేయడం సులభం. ఆప్షన్ 4 పరీక్షకులకు అనుగుణంగా మాత్రమే విషయం నిర్వహించబడుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక రూపకల్పన అభ్యసకులందరి అభ్యసన అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠం యొక్క ప్రభావం గురించి తన విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్న ఉపాధ్యాయుడు బోధన యొక్క ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్ 1 ప్రీ యాక్టివ్. ఆప్షన్ 2 ఇంటరాక్టివ్. ఆప్షన్ 3 ప్రిపరేషన్. ఆప్షన్ 4 పోస్ట్ యాక్టివ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పోస్ట్ యాక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యార్థులకు పునరుత్పత్తి ఆరోగ్యంపై నిపుణుల చర్చ అనేది. ఆప్షన్ 1 మంత్రణం మాత్రమే. ఆప్షన్ 2 మార్గదర్శకత్వం మరియు మంత్రణం రెండు. ఆప్షన్ 3 మార్గదర్శకత్వం లేదా కౌన్సిలింగ్ రెండూ కాదు. ఆప్షన్ 4 మార్గదర్శకత్వం మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 మార్గదర్శకత్వం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగానికి అర్హతను నిర్ణయించే మదింపు. ఆప్షన్ 1 అభ్యసనం కోసం మదింపు. ఆప్షన్ 2 నిరంతరం సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 3 అభ్యసనం యొక్క మదింపు. ఆప్షన్ 4 పాఠశాల ఆధారిత మూల్యాంకనం.
ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యం అవసరమయ్యే ప్రవర్తనాపరమైన సమస్య. ఆప్షన్ 1 వేధించడం. ఆప్షన్ 2 మత్తు పదార్థాల వ్యసనం. ఆప్షన్ 3 బడి నుండి పారిపోవడం. ఆప్షన్ 4 అబద్ధాలు ఆడడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మత్తు పదార్థాల వ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాలను నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ వీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఏ పిల్లల సర్వతోముఖాభివృద్ధి. బి పిల్లల జ్ఞానం మరియు ప్రతిభ నుండి పెంపొందించడం. సి పిల్లల అవగాహన జ్ఞానం యొక్క సమగ్ర మరియు నిరంతర మూల్యాంకనం. డి శారీరక మరియు మానసిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం. ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్ 2 ఏ, బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 3 ఏ అండ్ బి మాత్రమే. ఆప్షన్ 4 సి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి ఆల్ ఆర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈ తరగతి నుండి టర్మ్ వారీ పరీక్షలు ప్రారంభించవచ్చు. ఆప్షన్ 1 7వ తరగతి. ఆప్షన్ 2 6వ తరగతి. ఆప్షన్ 3 8వ తరగతి. ఆప్షన్ 4 5వ తరగతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 7వ తరగతి. నెక్స్ట్ క్వశ్చన్, విజాతీయ తరగతి గదిలో బోధన ఈ విధంగా చేయాలి. ఆప్షన్ 1 విజాతీయ సమూహాన్ని సజాతీయ సమూహాలుగా విభజించి విడిగా బోధించాలి. ఆప్షన్ 2 ఒక విజాతీయ సమూహాన్ని అధిక ప్రజ్ఞావంతులకు సరిపోయే విధంగా బోధన చేయాలి. ఆప్షన్ 3 అభ్యాసకులకు అవసరాలను తీర్చడానికి బోధన అనేక విధాలుగా ఉంటుంది. ఆప్షన్ 4 ఉపాధ్యాయునికి అనుకూలమైన బోధనా పద్ధతిని ఉపయోగించాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసకులకు అవసరాలను తీర్చడానికి బోధన అనేక విధాలుగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు పుట్టుకతో వచ్చే వంశపారంపర్య లక్షణాలు వీరి ద్వారా అందుతాయి. ఆప్షన్ 1 తండ్రి తల్లిదండ్రులు మాత్రమే. ఆప్షన్ 2 తల్లిదండ్రులు మాత్రమే. ఆప్షన్ 3 తల్లి తల్లిదండ్రులు మాత్రమే. ఆప్షన్ 4 పూర్వీకులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పూర్వీకులు. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో వ్యక్తులలో సార్వత్రిక నైతిక సూత్రాలు పెంపొందించవచ్చు. ఆప్షన్ 1 2వ దశ. ఆప్షన్ 2 3వ దశ. ఆప్షన్ 3 5వ దశ. ఆప్షన్ 4 6వ దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 6వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో అభ్యసనం ఈ సందర్భంలో జరుగుతుంది. ఆప్షన్ 1 రాజకీయ సందర్భం మాత్రమే. ఆప్షన్ 2 సాంకేతికతతో సుసంపన్నమైన సందర్భం మాత్రమే. ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక సందర్భం మాత్రమే. ఆప్షన్ 4 నైతిక సంబంధం మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక సందర్భం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ యొక్క సిద్ధాంతం ప్రకారం ఈ విధమైన తల్లిదండ్రుల పెంపకంలో శిశువులో నమ్మక భావన పెంపొందుతుంది. ఆప్షన్ 1 తప్పులు పట్టడం మరియు విమర్శించడం. ఆప్షన్ 2 కఠినం మరియు విస్మరించడం. ఆప్షన్ 3 ప్రతిస్పందించే మరియు సున్నితమైన. ఆప్షన్ 4 అధిక రక్షణ మరియు అనుమతిపూర్వక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రతిస్పందించే మరియు సున్నితమైన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడంకు సంబంధించింది. ఆప్షన్ 1 మతిమరుపు. ఆప్షన్ 2 దమనం. ఆప్షన్ 3 క్షయం. ఆప్షన్ 4 అవరోధం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దమనం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కార్యక్రమాయుత అభ్యసనం యొక్క లక్షణాన్ని గుర్తించండి. ఏ అభ్యసకులు చురుకుగా పాల్గొనడం. బి తక్షణ పరిపృష్టి. సి స్వీయ వేగంతో అభ్యసించడం. ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే. ఆప్షన్ 2 ఏ, బి అండ్ సి. ఆప్షన్ 3 బి మాత్రమే. ఆప్షన్ 4 ఏ అండ్ బి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2
ఏ, బి అండ్ సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, సమరూప కమలాల మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, సమరూప కమలాల మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది. ఆప్షన్ 2, సమరూప కమలాల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. ఆప్షన్ 3, సమరూప కమలాల మూర్తిమత్వం వారి అనువంశికతపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4, సమరూప కమలాల మూర్తిమత్వం శైశవంలో ఒకేలా ఉండి పెరిగే కొద్దీ మారుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, సమరూప కమలాల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటి నుండి భావావేశ రంగానికి సంబంధించిన ప్రక్రియను గుర్తించండి. ఆప్షన్ 1, ప్రేరణ. ఆప్షన్ 2, ప్రత్యక్షం. ఆప్షన్ 3, అవధానం. ఆప్షన్ 4, స్మృతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, ప్రేరణ. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.